ప్రతి మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలకు 15 లక్షల చొప్పున రాష్ట్ర సర్కార్ నిధులు మంజూరు చేసిందన్నారు. నిధులు కేటాయించిన సీఎంకి స్థానిక ఎమ్మెల్యే కృతజ్ఞతలు చెప్పాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే కోట్లాడితేనే నిధులు వచ్చాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నా ప్రజాప్రభుత్వం నిధులు కేటాయిస్తోందన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు ఎమ్మెల్సీ. జమ్మికుంటలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు బల్మూరి వెంకట్. వర్గాల ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా మేము సంక్షేమ పథకాలను అందించాలి, ప్రతి కాన్స్టిట్యున్సీని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్లాలన్న ఒక ఉద్దేశంతో స్థానికంగా ఉన్న మా నాయకులు, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరి విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వము, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు, అదేవిధంగా జిల్లాలో ఉన్న శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ 2 మున్సిపాలిటీస్కి సంబంధించి ఏదైతే 30 కోట్ల నిధులు అనేటి కేటాయించడం జరిగింది. కేటాయించిన నిధులపైన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ స్థానిక శాసనసభ్యుడు సిగ్గు శరం లేకుండా కేటాయించిన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన కనీస ఇంగిత జ్ఞానం లేకుండా నేను కొట్లాడితే 30 కోట్ల నిధులు హుజురాబాద్ నియోజకవర్గానికి వచ్చినాయి అని చెప్పి భుజాలు తడుపుకుంటుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికన్నా మీ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే మీరు కక్షతోటి ఆ నియోజకవర్గాలకి మీరు నిధులు కేటాయించలే. ఈరోజు ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం పనిచేస్తుందనే దానికి నిదర్శనం హుజురాబాద్లో టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రజలకి సౌకర్యాలు కల్పించాలని ఒక దృఢ సంకల్పంతో మా కాంగ్రెస్ శ్రేణుల విజ్ఞప్తి మేరకు 30 కోట్ల నిధులు ఈ 2 మున్సిపాలిటీలకి కేటాయించడం జరిగింది. ఇప్పటికన్నా కౌశిక్ రెడ్డి పిచ్చోన్ లెక్క మాట్లాడు బంద్ చేసి ఏదైతే నియోజకవర్గ ప్రజల సమస్యల పైన వారి యొక్క సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తే తప్పనిసరిగా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా